ఏదో కల్వకుంట కుటుంబంలో కచ్చపెచ్చ అయ్యేవాళ్ళం అనేది ఏదో తెర బయటికి ఆడంగిడంగా ఉయ్యాలు ఊగుతుంది ఈ ముచ్చట. ఇది అవుతుందంటవా? కొత్త పార్టీ అంటుర్రు, జర్ర గుసగుస. ఇన్ని రోజులు ఆ పంచాయతీ వచ్చిందా అన్న? ఇన్ని రోజులు కొత్త పార్టీ అట, హరీష్ రావు పెడతాడట, కవిత పెడతాడట, నేను నింటివా? అయ్య చెప్పినట్టు కొడుకింటాడు, మామ చెప్పినట్టు అల్లుడు వింటాడు, అయ్య చెప్పిన గీత దాటదు బిడ్డ అని ఉండే. ఇప్పుడు ఎక్కడిది బిడ్డు, నేను పార్టీ బతుకు పెట్టకపోతే నన్ను బతకనియడని మా అక్క. అటు హరీష్ అన్నాను మా బామ్మారు పెట్టుకుంటే నేను ఆహ్వానిస్తా అంటుండు అనుమానంగా. మరి తర్వాత ఏం చేస్తాడో తెలియదు, ఎడిపోతాడో తెలియదు. కానీ ఇక ఇట్లా ఉన్నది అలా దాంట్లో వాళ్ళ కొట్ల బండి కేటీ రావునికి ఎత్తినా నేను చిన్నగా సమలాజిస్తా స్వాగతిస్తా అంటుండు కదా. మరి తోరణం పట్టుకొని వస్తాడు. అదే స్వాగతించి మళ్ళీ ఎడిపోతాడో, వెనుకకు పోతాడో, ముందుకు పోతాడో, పక్కకు పోతాడో తెలియదు కదా. ఆహ్వానించి ఇంట్లో పెట్టి తర్వాత ఎడిపోతాడో ఎరకలేదు కదా. ప్రేమ అభిమానం అనేది పుట్టకోకుండా పుట్టుకొచ్చేది కాదు, గుండె పొరలకి వెళ్ళి పుట్టుక రావాలి. అదే నిజమైన ప్రేమ. అయితే నిజమైన ప్రేమ దూరం అవుతుందా? ఒక్క మాట చెప్తా, నీకైతే పిల్లలు ఉండరు కదా, ఉండరా లేరా? ఉన్నారుగా. నీ పిల్లల మీద ఉండే ప్రేమ వేరే పిల్లల మీద ఉంటుందా? కాకి పిల్ల కాకే ముద్దు కదా. మరి ఆ కాకి పిల్ల కాకికే ముద్దు పెడుతుంది తప్పితే పావురం పిల్లకు ముద్దు పెడుతుందా? అందుకనే వెనక తుర్తిలా కొడుకుదే హరీష్ రావు అంటే ఎక్కడ హరీష్ రావుని ఎక్కడో ఆగం చేసిరు అనేది ఏం పిల్లగా అనుకుంటున్నా ముచ్చట. మళ్ళా దాంట్లో కాకి పిలగానికే ఉంది, పిల్లకు లేదు.